కుంభకోణాలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అసత్యం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం లక్ష్యం అంతా కూడా మరి గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సరిచేసి ఎక్కడైతే వారు చెడగొట్టేసి మొత్తం ఈ రాజధాని లేకుండా చేశారో అవన్నిటిని చక్కదిద్దే కార్యక్రమంలోనే కూటమి ప్రభుత్వం శతప్రయత్నాలు చేస్తూ ఉంది. అమరావతిని అభివృద్ధి చేస్తూ ఉంది. ఎక్కడ ఏ ఒక్క చిన్న గజమును కూడా అపహరించే పరిస్థితి కూటమి ప్రభుత్వం కానీ నాయకులకు కానీ లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాను. దాంట్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి అమరావతి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. దానికి మోడీ గారు కూడా బాగా సహకరిస్తూ ఉన్నారు. గతంలో వైసీపీ పాలనలో ఎన్ని కోణాలు జరిగినాయో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి ఆ యొక్క దందాలు, రౌడీయిజం, మరి ఇటు విశాఖపట్నంలో అయితే పూర్తిగా దోచుకున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి కూడా అంటూ ఉన్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక వాటినన్నింటిని అరకట్టి ఎవరైతే కుంభకోణాలకు దారితీశారో వారందరూ కూడా రానున్న రోజుల్లో వారికి తగిన శిక్షలు వేసే విధంగా పనిచేసి మరి ఒక్క గజం కూడా పోకుండా ప్రభుత్వం సక్రమంగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని మన రాజధానిని అభివృద్ధి చేయడానికి తన కృషి చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.